మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక నమస్కారం. క్యూటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉదయం నుండి మీరందరూ శ్రీరామనవమి కళ్యాణ వైభోగాలు టీవీ ద్వారా మరియు ప్రత్యక్షంగా భద్రాచలంలో జరిగే కార్యక్రమాలన్నీ చూసి ఉంటారు. ఎంతో సంతోషం. శ్రీరామ అనే తారక మంత్రం చాలా గొప్పది. ప్రతి ఒక్కళ్ళు పూర్వకాలంలో శ్రీరామ అనే తారక మంత్రం చక్కగా జపించేవారు. శ్రీరామ అన్న పదం రాయకుండా లెటర్ రాసేవాళ్ళు కాదు. అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి మనం రాసే అవసరం లేకుండా పోయింది. ముందర శ్రీరామ అనే పెట్టి వాళ్ళు జాబు రాయటం ప్రారంభించేవాళ్ళు. శ్రీరామ నామానికి గొప్ప విశిష్ట స్థానం ఉంది ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం. రా అని ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో వీళ్ళు మన పాపాలన్నీ బయటికి వెళ్తాయి. మా అని ఎప్పుడైతే నోరు మూస్తామో ఆ వెళ్ళిన పాపాలు లోపలికి రావు. అంత గొప్ప శ్రీరామనామంలో ఉంది. మర అనే తారక నామాన్ని వాల్మీకి కొన్ని కోట్ల సార్లు జపించటం వల్ల, కొన్ని లక్షల జపం చేయటం వల్ల వాల్మీకి రామాయణాన్ని రాయగలిగాడు, రామాయణాన్ని చూడగలిగాడు, రామాయణాన్ని రాయగలిగాడు. ఒక బోయవాడు రామాయణాన్ని కేవలం మరా అను నామాక్షాన్ని జపించడం వల్లే రామాయణాన్ని రాశాడు. అంత గొప్పది ఈ రామనామ తారక మంత్రం. అలాంటి శ్రీరామ తారక మంత్రాన్ని మనం నిత్యం గనక జపించినట్లయితే మన అభీష్ట ఫలప్రాప్తి, అన్ని సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు అన్నీ సమకూరుతాయి. ఇక ఈ శ్రీరామనవమి విశిష్టత ఏమిటండి అని మనం ప్రశ్నించుకుంటే, శ్రీరామనవమి రోజున నవమి తిథి పునర్వసు నక్షత్రం కలిసిన ఈ చైత్రమాసంలో మనం అపరాహ్న కాలంలో మనకి కళ్యాణ వైభోగం జరుగుతుంది. కళ్యాణం ఎవరైతే కనులారా చూస్తారో, కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో, కళ్యాణానికి చేయూతను అందిస్తారో వారందరికీ ఖచ్చితంగా శ్రీరామానుగ్రహం కలుగుతుంది. రామానుగ్రహం కలిగితే ఏమి జరుగుతుందంటే, రామోహన్ విగ్రహం ధర్మ అంటే ధర్మస్వరూపాన్నే మనం నిలబెడితే రాముడు అంతటి విగ్రహం అవుతుందట. కాబట్టి రామ అనే శబ్దానికి చాలా విశిష్ట స్థానం ఉంది. ధర్మస్వరూపుడు రాముడు అంటే ధర్మానికి ప్రతీకే రాముడు. ధర్మం అంటే వేరొక అర్థం లేదండి, రామస్వరూపమే. ఇక మనం ఈ శ్రీరామనవమి రోజు మనం కళ్యాణంలో పాల్గొని ఆ అక్షతలు, ఆ తలంబ్రాలు ఎవరైతే నుదుటిన శిరస్సున ధరిస్తారో వారికి ఖచ్చితంగా రామ ఫలప్రాప్తి కలుగుతుంది, రామానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో, ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఎవరైనా, యువతీ యువకులు ఎవరైనా ఉంటే ఈ కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా, అంటే కళ్యాణంలో పాల్గొనడానికి యువత యువకులు కుదరదు కాబట్టి తల్లిదండ్రులు కానీ ఎవరైతే వారి తరపున ఎవరైతే గనక కళ్యాణంలో పాల్గొని ఆ కళ్యాణాన్ని గనక చేయించగలిగితే, రామ కళ్యాణాన్ని, వారికి ఖచ్చితంగా ఆ ఇంట్లో శుభకార్యం నెరవేరుతుంది. మీకు ఒకప్పుడు మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే ఒక సామెత ఉండేది. అది కేవలం మనం తిరుపతిలోనే ఉందని ఎక్కువగా భావిస్తుంది. అందుకనే మన ఇంట్లో శుభకార్యం జరగగానే మనం తిరుపతి ఎక్కువ వెళ్తుంటాం, కళ్యాణం చేయించి వచ్చామండి అని చెప్తున్నాం. ఒక గృహప్రవేశం జరిగినా, మన ఇంట్లో ఒక వివాహం జరిగినా మనం వెళ్ళటం అనేది అలవాటైంది. కానీ ఈరోజు భద్రాచలంలో కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది. ముఖ్యంగా మనం భద్రాచలంలో గనక రామ కళ్యాణం గనక చేయించుకుంటే చాలా శుభాలు జరుగుతాయి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమందికి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఒకరోజు భద్రాచలం నిద్ర చేసి రామకళ్యాణం చేయించుకొని మీరు పర్ణశాల కూడా దర్శించి అక్కడ రాములు వారి ప్రసాదాన్ని స్వీకరించి రండి అని చెప్తే, వాళ్ళు అలా చేస్తే వాళ్ళకి ఎన్నో శుభాలు జరిగినాయి. మనం ఎవరైతే మీరు భద్రాచలం వెళ్ళి కళ్యాణం చేయించుకున్న ఉదయం 8 గంటలకల్లా అక్కడ ఉండగలిగితే మనం రామ కళ్యాణం చాలా చక్కగా జరిపించుకోవచ్చు. రామచంద్రుడు అన్నారు. రాముడికి చంద్రుడికి సంబంధం ఏంటండి? రాముడు చంద్రస్వరూపం అంటే ఒక విష్ణుమూర్తి స్వరూపం రామమూర్తి అవతారంలో ఉన్నా కానీ భార్య
దూరమైనప్పుడు ఒక మామూలు మనిషిలాగా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన మనిషిలాగా మనలాగా కష్టాలను అనుభవించాడు. అంతేకాని నేను దేవుణ్ణి, నాకన్నీ తెలుసు, నేను అతీతుణ్ణని ఎక్కడా ప్రవర్తించలా. ఒక మనిషిలాగా తన యొక్క జీవన ధర్మాన్ని గడిపాడు, ఒక మనిషిలాగా కష్టపడ్డాడు. కాబట్టి ఈ రాముడు చంద్రస్వరూపంగా భావించవచ్చు. చంద్రగ్రహ బాధితులు అంటే ముఖ్యంగా హస్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, ఈ చంద్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే గనక, రోహిణీ నక్షత్రం, ఈ చంద్ర నక్షత్రాలు పుట్టిన వాళ్ళు కానీ, చంద్రగ్రహ దశ, చంద్ర అంతర్దశ జరుగుతున్న వాళ్ళు రాముణ్ణి గనక ధ్యానిస్తే చాలా శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా మనిషికి కావాల్సింది మనశ్శాంతి అండి. మనశ్శాంతి గనక ఉంటే మనకన్నీ బాగుంటాయి. మనశ్శాంతి లేని వాడికి ఏ పని చేసినా దిగ్విజయం కాదు, ఏ పని చేసినా సానుకూలత కాదు. మరి మనకి మనశ్శాంతి కావాలంటే రాముణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి, రాముణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఎలా చెప్పారు రామనామం? మనం అందరం విశ్వసహస్రనామం చదువుతూ ఉంటాం. చాలామంది అనుకుంటుంటారు, అయ్యో నాకు విశ్వసహస్రనామం రాదే అంటారు. కొంతమంది నామావళి చదువుతారు, కొంతమంది ఓం విశ్వం విష్ణు వషట్కారు అని చెప్పి చక్కగా శ్లోకాలు చదువుతుంటారు. రాని వాళ్ళు చాలామంది పాడుతున్నారు. అలాంటి రాని వాళ్ళకి పార్వతీదేవికి శివుడు ఒకటే చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎవరైతే రామనామాన్ని జపిస్తారో ఈ 1000 నామాలు జపించిన ఫలితాన్ని శ్రీరాముడు ఇస్తాడు అని చెప్పాడు. కాబట్టి శ్రీరామ శబ్దానికి అంత విశిష్ట స్థానం ఉంది. ఒక పురాణంలో ఏమని చెప్పబడిందంటే, శివుడు స్వయంగా శ్రీరాముని పూజించాడు. రాముడు శివప్రియుడు, శివుడు రామప్రియుడు. అంతేకాకుండా రాముడు కూడా ఎంతో శివప్రియుడు. అందుకనే మనకు రామేశ్వరంలో దశకంఠుడు రావణాసురుని వధ జరిగిన అనంతరం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందుకనే ఇది రామేశ్వరం అయింది. అంటే అక్కడ మీరు అనొచ్చు, రాముడు గొప్పవాడా ఈశ్వరుడు గొప్పవాడా? కాదు, ఇద్దరు ఒకటే. అంటే మనం విడివిడిగా చూడకూడదు. విష్ణు శైవుల్ని విడివిడిగా చూడరాదు. కాబట్టి రామేశ్వరాన్ని పుణ్యక్షేత్రంలో గనక దర్శించి ఆ 22 బావుల్లో గనక స్నానం గనక చేస్తే చాలా గొప్ప విశిష్టత ఉంది. అక్కడ ఒక చిన్న విశిష్టత ఉంది. ముందలగా హనుమంతుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించి కానీ మనం శ్రీరామ ప్రతిష్ఠ రామేశ్వర లింగాన్ని దర్శించాలి. రామప్రియులందరూ, రామభక్తులందరూ తమ జీవిత కాలంలో కాశీ అయితే, శివభక్తులైతే కాశీ ఎలా వెళ్తారో, రామోపాసన చేసేవాళ్ళు, నిత్యం రామనామస్మరణ చేసేవాళ్ళు ఖచ్చితంగా రామేశ్వరం వెళ్తారు. రామేశ్వరం వెళ్ళి మనసారా శివుని ప్రార్థిస్తారు. ఎందుకంటే మా తండ్రి రామయ్య ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి రామేశ్వరం. ఆ రామేశ్వరాన్ని దర్శిస్తే మా తండ్రి రామయ్య సంతోషిస్తాడు, ఆ అపారమైన శివానుగ్రహం కలుగుతుందని. ఇక ఈ మనకి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి శ్రీరామనవమి రోజు ప్రతిష్ఠించుకోవడానికి. ముఖ్యంగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుండి చీరాల వెళ్లే రూట్లో చదలవాడ అనే గ్రామం ఉంది. అక్కడ రఘునాయక స్వామి దేవాలయం ఉంది. ఈరోజు శ్రీరామనవమి ప్రతి 12లో జరుపుతూ ఉంటారు. అక్కడ కూడా శ్రీరామనవమి జరుపుతారు. ఆ శ్రీరామనవమి రోజు 2 గద్దలు వచ్చి రామ కళ్యాణాన్ని చదివి తీరా చూసి వెళ్తాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. అటువంటి దేవాలయాలు గొప్ప అరుదైన తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా భద్రాచలంలో కొన్ని లక్షల మంది వచ్చి మిథిలా స్టేడియంలో చేస్తారు. గణపతి స్థపతి చేత చక్కగా చేయించారు ఆ మిథిలా స్టేడియం. చాలా శిల్పాకృతి చాలా బాగుంటుందండి.